ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్గా బర్నోబార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనకు అటవీ శాఖ సిబ్బంది పుష్పగుచ్చ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిప్పేశ్వర్ నుండి వచ్చే పులుల సంరక్షణకు కృషి చేయడంతో పాటు వాటిని తిరిగి సొంత ప్రదేశాలకు పంపించి వేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ఇప్పటికే బేస్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, తమ సిబ్బంది పులుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారని, కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాకింగ్ చేస్తున్నారని తెలిపారు. అటు పోడు భూముల సర్వే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ఆఫ్టర్నూన్లో చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మా ముందున్న కర్తవ్యం ఏంటంటే తిప్పేశ్వర్ నుంచి కానీ అక్కడ మహారాష్ట్ర నుంచి టైగర్స్ రావడం జరుగుతూ ఉంది. వాటికి మేము పూర్తి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. మా స్టాఫ్ కూడా గత 6 నెలల నుంచి కూడా కష్టపడి బేస్ క్యాంపులు నిర్వహిస్తూ వాటిని ట్రాకింగ్ చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ వాటిని తిరిగి తిప్పేశ్వరు చేరే వరకు కూడా రాత్రింబగలు కష్టపడి మా స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉన్నారు.